జై శ్రీకృష్ణ అండి అందరికీ. అయితే ఇప్పటివరకు నా భగవద్గీత శ్లోకాల వీడియోలు వింటూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఈరోజు మీకు మంచి విషయాన్ని షేర్ చేయాలని అనుకుంటున్నానండి. మనం అందరం బయటికి వెళ్ళి సంపాదించి చక్కగా డబ్బులు సేవ్ చేద్దామని అనుకుంటాము. కానీ చూడండి, మనకి వచ్చిన పనిని మనం చేసుకొని ₹1 సేవ్ చేసుకుంటే అందులో ఉండే ఆనందం వేరండి. అది ఏంటంటారా? ఇది మీ ముందు పెట్టింది బ్లౌజ్ అండి. ఈ బ్లౌజు మనం మామూలుగా బయట కుట్టించామనుకోండి, ఒక 2000 డెఫినెట్గా తీసుకుంటారండి, మగ్గం వర్క్ అది వేసి చేస్తే. అదే మనం రీమోడల్ చేసుకొని చక్కగా ప్యాచ్ వర్క్లు అవి వేసుకొని నీట్గా చేసుకుంటే మనకి 2000 కలిసి వస్తాయి కదండి. అంటే నేను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, మనం బయటికి వెళ్ళి సంపాదించాలని అనుకునే లోపు మనకి ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. యాజ్ ఏ టీచర్గా నేను అనుభవించిన బాధను మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సంపాదిద్దాం అనుకుంటూ బయటికి వెళ్ళామండి, కానీ ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పగలు రాత్రులు నిద్ర లేకుండా పనిచేసిన సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఉండదండి. డబ్బులు వస్తాయని అనుకుంటాము, కానీ అంతే మనం హాస్పిటల్కి పోస్తూ ఉంటాము. మంచి భోజనము అన్నీ వండి పెట్టుకోలేకపోతున్నాం అన్న బాధ కూడా మనకు ఉంటూ ఉంటుంది. ఇలాంటి బాధ లేకుండా ఇంట్లో ఉంటూ చక్కగా ట్యూషన్స్ చెప్పుకుంటూ మనకు వచ్చిన పనిని, మనకి నచ్చిన పనిని మనం ఇంట్లో ఉండి చేసుకుంటూ 10 మందిని ఇల్లు నీట్గా శుభ్రంగా పెట్టుకుంటూ ప్రశాంతంగా బతికే లైఫ్ చాలా ఆనందాన్ని ఇస్తుందండి. ఆనందం ఉంటే ఆరోగ్యం తప్పనిసరిగా ఉంటుందండి. ఆరోగ్యం ఉన్నదనుకోండి, హాస్పిటల్కి డబ్బులు ఖర్చు పెట్ట అవసరం లేదు. ఫస్ట్ అదేనండి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజుల్లోనే మనం ఏ స్కీములు కట్టుతున్నామో అనే దానికంటే హాస్పిటల్కి మనం స్కీములు కట్టుకుంటూ ఉండే పద్ధతి ఎక్కువైపోతుంది. అంటే నెలకు 500 కడితే పర్వాలేదు, ఏ యాక్సిడెంట్స్ అయినా ఏవైనా సరే మనకి హెల్త్ అంటే గ్యారంటీ ఉంటుంది అన్న టైప్లో అయిపోయింది. ఎందుకండి అంత ఆలోచన? మనకి ఇంట్లో ఉండి చక్కగా మనం హ్యాపీగా అందరికీ వండి పెడుతూ మనం ఆనందంగా వండుకొని తింటూ ఉంటే ఎంత తినాలో అంతే తినాలి. అంటే అన్నం అమృతం. అలాగే కూడా మన ఆయుష్ను తీసేది కూడా. ఎక్కువగా తిన్నామనుకోండి, అది ఆయుష్ని త్వరగా తగ్గించేస్తుంది. ఆరోగ్యంగా ఉండండి, యోగా చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, చక్కగా మంచి పద్యాలు, భగవద్గీతలు, మంచి శ్లోకాలు, శ్రీమన్నారాయణ నామస్మరణలు రాసుకుంటూ భగవద్ధ్యానం చేస్తూ పిల్లలకి మంచి ఆలోచనలు కలిగేలా చేసుకుంటూ ఉంటే ఇంతకంట ఉత్తమమైన పని మరొకటి ఉండదని నా ఉద్దేశం అండి. అయితే ఈ మాటతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు రావాలని నేను అనుకుంటున్నాను. అయితే దీని నెక్స్ట్ వీడియోలోని దీన్ని చక్కగా నేను ఏ విధంగా ప్యాచ్ వర్క్ చేసి చేశానో మీకు పెడతానండి. జై శ్రీకృష్ణ.